నా ప్రకటన గ్రంథంలో మార్పులు చేర్పులు చేస్తే అది పనికిరాంది అవుతుంది అని ఉంది. అసలు ఆ ప్రకటన గ్రంథం చదివితే మైండ్ పోయింది ఒక్కొక్కడికి. అందులో మళ్ళీ 1000 సంవత్సరాల పరిపాలన ఉంది భూమి మీద ఏసు వచ్చినాక అని చెప్పి ప్రకటన గ్రంథంలో ఉంటుంది. అంతకుముందు ఏసి చెప్పలేదు ఇది. దాంట్లో బోర్లు రావడం, మ్యాజిక్లు, జిమ్మిక్కులు, అబ్బో బీభత్సంగా ఉండింది. దళితులు ఎలా మోసపోతున్నారో చెప్పుకోరు. దళితులు అంటే ఇందులో 2-3 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, కొంతమంది క్రైస్తవ మతంలోకి మారి కూడా మేము దళితులమే అని చెప్పుకుంటూ నిజమైన దళితుల యొక్క రిజర్వేషన్ కొట్టేస్తున్నారు వాళ్ళు. ఆ విధంగా వాళ్ళు మోసపోతున్నారు. అదొకటి. అట్లా క్రైస్తవ మతంలోకి మారినటువంటి కొంతమంది దళిత సోదరుల్ని వాళ్ళకి అంటే క్రైస్తవ మతంలోకి మారిన కూడా దళితులు అనకూడదు, కానీ ఐడెంటిఫికేషన్ కోసం చెప్తున్నాను. వాళ్ళని